నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. ఈరోజు అనగా జూలై 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ సూచనలు మరియు సలహాలు గమనించినట్లయితే, గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. గరిష్టంగా విజయనగరంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, నర్సింగపూర్, రాజ్‌నందగావ్, కళింగపట్నం వీటి మీదుగా మధ్య బంగాళాఖాతంకి తూర్పుగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. షియర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంది. అలాగే జూలై 19 నాటికి పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాబో 5 రోజులకు వాతావరణ సూచనలు గమనించినట్లయితే, రాబో 5 రోజులు కూడా మనకు కోస్తాంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో మనకు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురవడానికి అవకాశం ఉంది. ఇక రాబో 5 రోజులు కూడా అనగా 17, 18, 19, 20, 21 ఈ రాబో 5 రోజులు కూడా మనకు కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అలాగే రాబో 5 రోజులు కూడా మనకు గాలులు గరిష్టంగా గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక హెచ్చరికలు చూసినట్లయితే ఈరోజు అనగా 17వ తారీఖున మనకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, మరి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున అనగా 18వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని ఏలూరు, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, అలాగే శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలతో పాటుగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. 19వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో కోస్తాంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉండగా, భారీ వర్షాలు పల్నాడు, గుంటూరు, బాపట్ల, కోనసీమ, కాకినాడ, విజయనగరం జిల్లాలలో కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. 20వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉండగా, భారీ వర్షాలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, అలాగే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 21వ తారీఖున ఈరోజు భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. కనుక ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రాబో 5 రోజులు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం మీదుగా రైతన్న కూలీలు, దైనందిన కూలీలు, అలాగే పశువుల కాపరులు ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కిందికి వెళ్ళరాదని, అలాగే ఆరు బయట తిరగరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే బలమైన గాలులు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున పాడుబడ్డ కట్టడాలు కానీ లేదా షెడ్లు కానీ, ఎండిపోయిన చెట్లు లేదా వాటి కొమ్మలు ఇవి పడిపోయే అవకాశం ఉన్నాయి. అలాగే ఎండిపోయిన చెట్లతో పాటుగా
టెలిఫోన్ స్తంభాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు భారీ వర్షాలు, అలాగే రేపటి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలుతో పాటుగా భారీ వర్షాలు కూడా ఉన్నందున చాలా చోట్ల మనకు లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండేదానికి అవకాశం ఉంది. అలాగే చాలా ప్రదేశాలలో కూడా ట్రాఫిక్ గూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే తడి రోడ్లు లేదా జారుడు స్వభావం కలిగినటువంటి రోడ్లు ఏర్పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా ప్రజలు ఈ భారీ నుండి అతి భారీ వర్షాలు సూచనలు ఉన్నందున మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు అదా ఆద లోతట్టు ప్రాంతాన్ని వదిలివేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని తెలియజేస్తున్నాం. అలాగే ఏదైనా పాడుబడ్డ బిల్డింగ్ గాని, లేదా పాడుబడ్డ కట్టడాలు ఉన్నప్పుడు అవి పడిపోవటానికి అవకాశం ఉంది కనుక వాటి నుంచి దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే విద్యుత్ గాని, లేదా కరెంటు, అలాగే ఇంటర్నెట్ ఇవన్నీ గూడా, లేదా నీరు ఈ భారీ వర్షాలతో ఉండడం వల్ల మనకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా వీటిని జాగ్రత్తగా మనము వాటి గురించి జాగ్రత్త తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే డ్రైనేజీ వ్యవస్థ గూడా మనకు కొంచెం అంతరాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రయాణాలు గూడా వీటన్నిటిని దృష్టిలో ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించాలని, దానికి అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే ట్రాఫిక్ నియంత్రణం కోసం రోడ్లు లేదా ట్రాఫిక్ విభాగం ద్వారా వీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని సలహాలు ఇస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ పరికరాలు గానీ, ఏవైనా టీవీ లేదా చార్జర్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే మనం అన్‌ప్లగ్ చేసి పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా రేపు అనగా 18, 19, 20 ఈ తారీఖుల్లో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలొచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. నమస్తే.